హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్స్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ ఒకటి తీసుకురావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఈ జాబ్ ఆపర్చునిటీ మనకి చూసుకుంటే డేటా కోర్ సిస్టమ్స్ నుండి రిలీజ్ కావడం జరిగింది. ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు ఫ్రెషర్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. అప్ టు 2.5 lakhs per annum వరకు శాలరీ అయితే ఇస్తారు. రిమోట్గా ఉండి వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. హైరింగ్ ఆఫీస్ వచ్చి కోల్కతా, బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడబోయే ముందు ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్లో ఒకసారి గమనిస్తే ఇందులో మనకు ఏం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని చూసుకుంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అక్రాస్ ఆల్ మీడియా. ఆల్ ఏదైతే సోషల్ మీడియాస్లో ఉండే అడ్వర్టైజ్మెంట్స్ని ఐడెంటిఫై చేయడం, క్లాసిఫికేషన్ ఆఫ్ దోస్ అడ్వర్టైజ్మెంట్ అండర్ డిఫరెంట్ కేటగిరీస్. అవి ఏ రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి అనే దాన్ని ఇక్కడ మనము కేటగిరీ వైజ్ ఇక్కడ మనము ఐడెంటిఫై చేసే అయితే కంపెనీకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ రైటింగ్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్స్. ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏ డిస్క్రిప్షన్ ఉంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ ఇవి, చాట్ చేస్తూ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఈమెయిల్స్ పంపిస్తూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, వైఫై అలవెన్స్ ఇస్తారు. డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కిట్ కానీ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ అలా వీళ్ళకి సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్లో భాగంగా ప్రజెంట్ సోషల్ మీడియాలో వస్తున్న అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ఏ అడ్వర్టైజ్మెంట్ కేటగిరీస్ ఎక్కువ వస్తున్నాయి, వాటికి సంబంధించిన మెయిన్ డిస్క్రిప్షన్ ఏది అనేది గమనించి కంపెనీ వాళ్ళకు డేటా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషను BA కానీ MA కానీ ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ అంటున్నారు. ఎక్సెప్షన్ ఫర్ కాన్వెంట్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి అంటున్నారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్. MA ఇంగ్లీష్ చేసిన వాళ్ళకు ప్రిఫరెన్స్ అంటున్నారు. BA ఇంగ్లీష్ వాళ్ళని కూడా తీసుకుంటారు. అండర్స్టాండింగ్ ఆఫ్ అమెరికన్ యాక్సెంట్. అమెరికన్ యాక్సెంట్ని అర్థం చేసుకోగలగాలి. అలాగే గుడ్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. 35 to 40 words per minute అయితే ఉండాలి. విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషన్ షిఫ్ట్స్, మార్నింగ్, ఈవినింగ్ అండ్ నైట్ షిఫ్ట్లు అయితే వర్క్ చేయగలగాలి. నైట్ అలవెన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్స్ అండ్ ఎక్స్ట్రా అవర్స్ అలాగే ఏదైతే ఎక్కువ సమయం వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఎక్కువ సమయం కూడా వర్క్ చేయగలగాలి. అలవెన్స్లు అన్నీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. వేరియబుల్ పర్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలవెన్స్లు అన్నీ కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. BA ఇన్ ఇంగ్లీష్ కానీ MA ఇన్ ఇంగ్లీష్ కానీ తెలిసిన వాళ్ళు ఇక్కడ ప్రిఫర్ అయితే చేయడం జరుగుతుంది ఈ జాబ్ ఆపర్చునిటీకి. దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. నౌకరీ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసి లాగిన్ చేసి అప్లై చేసుకోండి. ఒకవేళ లేకపోతే రిజిస్టర్ టు అప్లై మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ. క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళకి 100% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే అమెరికన్ యాక్సెంట్ని అర్థం చేసుకోగలగాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, 35 to 40 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఇది ఉంటే చాలు మనకు ఈ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.